చంద్రబాబు గారి గురించి చెప్పండి ఏమనుకుంటున్నారు? మాట్లాడే ఏమైంది బాగలేదండి. ఏ విధంగా అంటారు? ఏముందో చెప్పిందని ఏమి చేయలేదు. అవన్నీ చేస్తాను అంటాడు కానీ ఏమి చేయడు. అది ఏం చేసేది రకం కాదు. ఈ రోజు చెప్పి ఓట్లు అడిగి రేపు ఓట్లు అయిన తర్వాత మీరు ఎవరు అడగడానికి లేదు ఏమి లేదు ఏదేనంటే పోలీసులు పంపిస్తారు. మీరు ఎంతమంది పోలీసులు పంపించినా ఎవరిని ఏం చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేరు, మా అభిమానం ఏం తగ్గించలేరు. మీరు పోలీసులు పంపించే కొద్దీ మాకు పెరిగింది తప్ప మాకేం తగ్గదు. జై జగన్. ఈ రోజు 200 మందికి ఆంక్షలు విధించి 200 మంది పెట్టు, 100 మందిని పెట్టు, 1000 మందిని పెట్టు. 1000 మందిని పెడితే 1,00,000 మంది వస్తారు. 200 మంది పెడితే 20,000 మంది 1,00,000 మంది అట్లా వస్తా ఉంటారు. ఏం తగ్గేది ఏమి ఉండదు కానీ ఎప్పుడైనా పెరిగేదే. జై నెల్లూరు పర్యటన ఫ్లాప్ అయింది అనుకోవచ్చా? ఎక్కువ జనాభాలు కూడా ఏం వచ్చినట్టుగా అనిపించట్లేదు కదా. మీరు ఒకసారి ఎంట్రన్స్ నుంచి నెల్లూరు జిల్లా మొత్తం ఎతకండి. ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారో, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అందరిని తప్పించుకొని ఎలాగైనా చెట్లలో పుట్లలో ఎక్కడి నుంచైనా వస్తారు. మీరు ఎంత ఆపినా ఎంతమంది 1000 మంది కాదు 10,000 మంది పోలీసులు దింపినా వచ్చేది వస్తూనే ఉంటారు కానీ తగ్గరు. ఇది చెప్తున్నా. ఇప్పుడు ఈ రెడ్ బుక్ చూసి భయపడి రావట్లేదు. రెడ్ బుక్ చూసి భయపడే పనైతే ఇప్పుడు దాకా వచ్చేవాళ్ళం కాదు. మేము రెడ్ బుక్ చూసి భయపడే వాళ్ళైతే ఇంతమంది పోలీసులు పెట్టారంటే ఇప్పుడే ఇంట్లో ఉండాలా. ఎందుకు వచ్చాము? ఎవరు వచ్చినా ఏం చేసినా ఎంతమంది పోలీసులు పెట్టినా మాకేం కాదని, మాకు జగన్ ఉన్నాడని మాకు ఆల్రెడీ చెప్పాడు. మీ మీద ఏ కేసు పెట్టినా నేను వచ్చినప్పుడు నేను చూస్తాను, మీరు కానివ్వండి ఏం కాదు. ఎంతమందిని జైల్లో పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా మేము ఉంటాం, మీకు అండగా మేము ఉన్నాం అని చెప్పారు కాబట్టి మా నాయకుడు. అందుకని మా నాయకుడి మీద అభిమానంతో మేము ఎక్కడికైనా వస్తాం, ఎన్ని కేసులైనా పెట్టుకుంటాం, ఏదైనా తగ్గేదే లేదు. జై జగన్. పోలీసులు చెప్పిన వినకుండా వాటిని ఉల్లంఘించి ఎవరైనా వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. పెట్టమని ఇబ్బంది ఏం లేదు. వెళ్తా జైలుకి వెళ్తా, ఇబ్బంది ఏం లేదు. కేసుగా పెడితే ఏంటంత అభిమానం? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అభిమానం అంత? జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చంద్రబాబు చేస్తున్నాడని ఒక్క మాట చెప్పండి. ఆయన పేరు చెప్పే పథకం పేరు చెప్పమని ఎవరైనా ఒక్క పేరు లేదు. తల్లికి వందనం ఎవరు పెట్టింది? జగన్ పెట్టింది. మా జగన్ పెట్టింది. నువ్వు పెట్టు. ఆడవాళ్ళకి 18,000 ఇచ్చేది నెలకు 1,500 అని చెప్పావు. ఎవరిచ్చావు? ఆ మాట లేదు. ఆ మాట ఎత్తితే పారిపోతాడు. ఆ మాట ఎత్తమని ఒకసారి ఏం చేశాడు? ఒక్క పని చేయలే. ఒకటి చేసి అన్ని చేశాను, ఆ సూపర్ సిక్స్ చేశాను, ప్లానింగ్ చేసావు. చేస్తే నీకు ఉండవు కదా. ఒక్క పని లేదు ఇక్కడ. నువ్వేమో అన్ని చేసావు, సూపర్ సిక్స్ చేశానంటే యాడ్ చేసావు. ఫ్రీ బస్ వదల్లా, తల్లికి 1,500 వదల్లా, తల్లికి 100